వచనం మీరు చదివితే యేసు ప్రభు యొక్క అంటే అబ్రహాము నుండి ఆ యేసు ప్రభు వరకు ఎన్ని తరాలు అన్నది మనకు అక్కడ లిఖితపూర్వకంగా ఇచ్చాడు. అయితే దావీదు నుంచి యేసు ప్రభు వారికి ఎన్ని తరాలు చెప్పండి? 28 తరాలు. 14 28 తరాలు. అంటే 28 తరాలకు ముందున్నటువంటి దావీదుని ప్రస్తావిస్తూ దూత ఏం చెప్తున్నాడంటే దావీదు కుమారుడైన యోసేపు. చూడండి, మనకు మూడో తరం ఎవరో తెలియదు కదా. మా నాన్న తెలుసు, మా నాన్న తెలుసు, వాళ్ళ నాన్న ఎవరో మనకు తెలియదు. మన తాత బతుకుంటే వాళ్ళని అడిగితే తప్ప చెప్పలేడు. కాబట్టి మూడో తరం మనకు తెలియదు. కానీ దూత ఎన్ని తరాలు దృష్టిలో పెట్టుకొని చెప్తుంది? 28 తరాలు. 28 తరాలు యూదులుగా పిలవాలంటే, లేకపోతే యూదులుగా వ్యక్తిని గుర్తుపట్టాలంటే ఆ వ్యక్తి ఎన్ని తరాలు చెప్పాలో తెలుసా? 10 తరాలు చెప్పాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలోకి యూదులందరూ సమకూర్చబడుతున్నారు. వారు రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసి దాన్ని ఏమంటారు, జన్యుని దాని ద్వారా డిఎన్ఏ అప్పుడప్పుడు మర్చిపోతుంటారు, అందించండి. డిఎన్ఏ టెస్ట్ చేసి వీరు యూదులు అని గుర్తుపట్టి వారు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో యూదులందరూ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ, చదువుకుని యూదులందరూ వస్తే అందరికి డిఎన్ఏ పరీక్ష చేసి తీసుకోవాలంటే కష్టం. అందుకని వారికి ఏం పెట్టబోతారంటే, బహుశా గతంలో కూడా చెప్పారు, మీకున్న 10 తరాలు చెప్పు అంటాడు. ఎవరైతే 10 తరాలు చెప్పగలరో వారిని లోపలికి రప్పిస్తారు. ఒకవేళ ఒక తరం మర్చిపోయినా 9 తరాలు చెప్పి, సార్ ఒకటి మర్చిపోయింది సార్ అంటే, సరే గుర్తు చేసుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్లు ఇవన్నీ పెడతారేమో, ఇజ్రాయెల్ దేశంలో ఎయిర్పోర్ట్లు ఇవన్నీ పెడతారేమో. అయితే ఈ రోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, 28 తరాలను జ్ఞాపకం చేసుకుని దావీదు కుమారుడైన యోసేపు ఎవరిగా పిలువబడ్డాడు చెప్పండి? దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు అంటే మనకు తెలుసు, ఆయన ఎంత మహోన్నతమైనటువంటి రాజు, దేవుని ఎడల ఎంత నిజాయితీగా, ఎంత ఖచ్చితంగా, ఎంత యథార్థంగా ప్రవర్తించిన రాజు దేవునికి తెలుసు. అందుకని దావీదు దృష్టిలో పెట్టుకొని రాజ్యం చీలిపోయినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం యూదా రాజ్యానికి ఆయన సంతానంలో ఒకడు ఉండక మానుడని, వారు చెడ్డవారైనా సరే దేవుడు సహిస్తా దావీదును బట్టి వారిని నడిపించుకుంటా వచ్చాడు. కారణం చెప్పండి? దావీదు కేవలం దావీదు. ఎందుకు దావీదు అంటే దావీదు యొక్క దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ. అందుకని 23వ కీర్తన రాస్తూ దావీదు దేవుని గురించి ఏమని రాస్తున్నాడంటే, యెహోవా ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి. చూడండి, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరిగా ఉంటే నాకు ఏమీ అపాయం రాదు, ఏ ఇరుకు రాదు, ఏ ఇబ్బంది రాదు. అందుకని చెప్తూ యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు. అంటే దేవుణ్ణి తన మనసులోకి అన్వయం చేసుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే దాని. అందుకనే దావీదు చేసినటువంటి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాయి. దావీదు చేసిన పరిపాలన, దావీదు యొక్క జీవితం, దావీదు యొక్క యుద్ధం, దావీదు యొక్క జీవితాంతం కూడా అతను పరిపాలించిన విధానంలో. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది, దావీదుకు ముందు రాజు ఎవరు చెప్పండి? సౌలు. దావీదుకు ముందు అంటే సౌలుతో ప్రారంభించబడుతుంది రాజ్యం. అయితే సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే 39 సంవత్సరాలు దేవునికి విరోధంగా పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 39 సంవత్సరాలు దేవునికి విరోధంగా పరిపాలన చేశాడు. ఒకే ఒక సంవత్సరం మాత్రం దేవునికి ఇష్టంగా పరిపాలన